విశేషాల సమాహారం TS24 న్యూస్కు స్వాగతం. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్, టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావులు అన్నారు. సిరిసిల్లాలో హరితహారంపై డివిజన్ స్థాయి అవగాహన సదస్సు జరిగింది. ఈరోజు పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో ఆర్డీఓ భిక్షానాయక్ అధ్యక్షతన హరితహారంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హాజరైన టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు మాట్లాడుతూ ప్రస్తుతం కరువు పరిస్థితులు నెలకొనడానికి పర్యావరణం దెబ్బతినడమే కారణమని అన్నారు. తిరిగి గత వైభవాన్ని తీసుకురావడానికి మొక్కలు పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. ఇప్పటికే అవసరమైన మొక్కలను నర్సరీల ద్వారా ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో మొక్కలను నాటి సంరక్షించాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో హరితహారం కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని కోరారు. భవిష్యత్ తరాలకు పచ్చదనాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించారు. సిరిసిల్ల మండలంలోని కలెక్టర్ దత్తత గ్రామమైన రాజీవ్ నగర్ ముష్టిపల్లిలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మొక్కలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ తులౌమా, మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, DSP P సుధాకర్, సిరిసిల్ల ఎంపీపీ దడుగల కమలాబాయి, జడ్పీటీసీ పూర్మాని మంజుల, అన్ని మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, అధికారులు, ఎంపీడీఓ మదన్ మోహన్, స్థానిక సర్పంచ్ గొల్లబెల్లి బాలాగౌడ్, ఎంపీటీసీ బుర్ర మల్లికార్జున్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు దడిగల శ్రావణ్ కుమార్, అల్వాల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమం ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్నామో దీని ఉద్దేశం ఏంటో ఇప్పటి వరకే మీకు అంటే ఇప్పటి వరకు చెప్పినటువంటి రవీందర్రావు గారు మీకు అన్ని కూడా వివరాలు చెప్పారు. వల్ల హరితహారము చెట్ల ఒక ప్రాధాన్యత ఎంత గొప్పగా ఉంటుంది, చెట్లను ఎందుకు పెంచుకోవాలనేది నేను చెప్పే కంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే మనం అంతా కూడా మనం ఉన్నటువంటి ఊర్లన్నీ కూడా చుట్టుపక్కల అందరికి కూడా అడవి ప్రాంతాలు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు, నాకు తెలుసు, మీ అందరికి కూడా తెలుసు. మనము ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం అంటే వెనుకకు పోయినట్టయితే అప్పుడు అడవిలు ఎట్లా ఉండేది, చెట్లు ఎట్లా ఉండేవి, ఆ చెట్ల ద్వారా మనకు ఎన్ని రకాల లాభాలు జరిగినది మీకు అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా నా చిన్నతనంలో నేను ఎందుకంటే చెల్లుర్తి పక్కనే ఉన్నటువంటి మా ఊరిలో కూడా అంటే మా ఊర్లకు వచ్చేంత వరకు కూడా అక్కడ ఒక ఊరు ఉంది అనేది తెలియదు. కానీ ఆ ఊరు చుట్టూ అడవి ఉండేది. ఎక్కడ పోయినా కూడా ఆ అడవిలోకి పోవాలంటే అడవి పెట్టాల్సింది కదా, అంత చిక్కు ఉండేది. ఎక్కడ చూసినా చెట్లు, ఎక్కడ చూసినా కూడా పండ్ల చెట్లు ఉండేవి. ఇందాక రవీంద్ర గారు చెప్పినట్టుగా ఇక్కడ ఏ ఒక్క దగ్గరికి పోయినా కూడా అడవిలోకి పోతే మనం ఇసుక తీసి చెట్మలు చేస్తే ఆ చెట్మల నుంచి ఊటల ద్వారా అనేక నీళ్ళు వచ్చేది. అప్పుడు అడవిలకు ఏదైనా పండ్ల మీద వెళ్ళినటువంటి వాళ్ళకు మనం మోసు ఆకుతోటి డొల్లలు ముట్టుకొని నీళ్లు తీసుకొని తాగేది. అంత స్వచ్ఛమైనటువంటి నీళ్లు మనం తాగే వాళ్ళం. అప్పుడు చాలా ఆరోగ్యంగా కూడా ఉండేటువంటి వాళ్ళం. అడవికి పోతే సత్తులు కట్టుకొని పోవాల్సిన పని లేకుంటే ఎక్కడ పోయినా చెట్ల మీద ఉన్నటువంటి పళ్ళను, మొర్రి పళ్ళు కావచ్చు, తునికి పళ్ళు కావచ్చు, సీతాఫలాలు కావచ్చు, ఏ పండైనా కూడా చెట్టు మీద ఇంకా తెంపుకొని తినేటువంటి పరిస్థితి అప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు మనకు అది కరువైంది. మొత్తం అడవిలు కూడా విడారైపోయినాయి. చెట్లు అనేది లేకపోవడం వల్ల మనం చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాల నుంచి కూడా మనకు నీళ్లు లేనటువంటి పరిస్థితి, వర్షాలు పడక నీటి సమస్య తీవ్రంగా మనం ఎదుర్కొంటున్నాము. మరి ఆ నీటి సమస్య దూరం కావాలి, దాన్ని అధిగమించాలంటే ఇవాళ అప్పుడు చెట్లు ఉన్నాయి కాబట్టి పచ్చదనం ఉన్నది కాబట్టి మనకు వర్షాలు అనేది వాస్తవంగా నా చిన్న గవర్నమెంట్ హాస్పిటల్ చేపట్టే ప్రధాన అంశం గవర్నమెంట్ వచ్చిన కూడా స్టార్టింగ్లో కూడా చాలా కోట్ల రూపాయలు వెచ్చించి దీనికోసం ప్రతి గ్రామంలో చేపట్టడం జరిగింది. మనం చిన్నప్పుడు ఆ పసిపాపలు కూడా ఇంతకుముందు చేస్తే ఆ పచ్చని చెట్లను చూసి ఆడుకునే పరిస్థితి ఉండేది. నాటడం ఒక్కటే ముఖ్యమనుకోకుండా మీరు దాన్ని భద్రంగా కాపాడుకొని పెద్ద అవ్వడానికి అందరికీ సహకరిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. స్టేషన్ తరఫు నుండి మీకు అందిస్తామని నేను చెప్తున్నాను. సమావేశంలో పాల్గొంటున్న గౌరవ ప్రజాప్రతినిధులు,
డివిజన్ స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు సమావేశంలో పాల్గొంటున్నటువంటి ప్రజాప్రతినిధులే కాక వాళ్ళు కూడా ఉన్నారు. అది మంచి అవకాశం ఉంది కాబట్టి అట్లాగే డిఆర్టీ కూడా మీ దగ్గర ఏదైనా స్కీమ్స్ ఉన్నాయి వేర్ మీకు సర్పంచెస్ నుంచి ఇది రావాలి, అది సహకారం రావాలి, లేకపోతే సూచనలు ఇవ్వాలి. సో ఓన్లీ హరితారం మీద కాకుండా అన్ని విషయాల్లో మీరు మాట్లాడండి. అట్లాగే ఇది ఈ ఆఫీషియల్స్ వల్ల మీరు హరితారంలో కూడా మామూలుగా చెట్లు అవసరం ఉంది అందరికీ తెలుసు. కాబట్టి కరెక్ట్గా మీరు అది ఏ విధంగా యాక్షన్ ప్లాన్ చేస్తారు, మీ డిపార్ట్మెంట్ నుంచి ఏ విధంగా అది ఎన్ని ప్లాన్స్ నడుస్తున్నారు, మీ ఏమేమి ఏరియా తీసుకున్నారు, అది మీ స్పెషాలిటీ ఏంటి, అంటే వాట్ ఈస్ యువర్ కంట్రిబ్యూషన్, దానిపైనే మీరు మాట్లాడాలని నేను కోరుతున్నాను. సో మన ఆఫీషియల్స్ మాట్లాడే ముందు అది సర్పంచ్ వల్ల మాట్లాడారా? ఆల్రెడీ మాట్లాడారు. మీ దాంట్లో ఏమైనా మంచిగా ప్రిపరేషన్ చేశారో హరితారంకి, లేకపోతే మీకు ఐడియా వేదికపై ఉన్న పెద్దలకు, వేదిక ముందున్నటువంటి ప్రజాప్రతినిధులకు, మహిళా సోదరులకు మరియు పాత్రికేయులకు ప్రతి తెలంగాణ వస్తే ద్విచక్ర వాహనాన్ని ఓ కారు ఢీకొట్టి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సిరిసిల్ల పట్టణం ఇందిరానగర్కు చెందిన కల్లెపల్లి నవీన్, జక్కుల తిరుపతిలు ద్విచక్ర వాహనంపై ఎల్లారెడ్డిపేటలోని బంధువుల ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ కారులో ఎల్లారెడ్డిపేట ట్రైనీ ఎస్ఐ చంద్రశేఖర్ ప్రయాణిస్తున్న కారు పెద్దూరు గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న కల్లెపల్లి నవీన్, జక్కుల తిరుపతులు తీవ్ర గాయాల పాలయ్యారు. 108 సమాచారం అందించిన అందుబాటులో లేకపోవడంతో ముస్తాబాద్ పోలీసు వాహనంలో క్షతగాత్రులను హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు మెరుగైన చికిత్స కోసం కరీంనగర్కు తరలించాలని సూచించారు. వీరిలో కల్లెపల్లి నవీన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల బంధువుల రోదనలతో ఏరియా ఆసుపత్రిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జక్కుల తిరుపతి మరియు మాదే వాడకట్ల ఉన్నటువంటి మా దగ్గర మిత్రుని కొడుకున్నటువంటి కల్లెపల్లి నవీన్ ఇద్దరు కలిసి ఎల్లారెడ్డిపేటకి వెళ్తున్న సందర్భంలో పెద్దూరు దగ్గర కల్లుమండ దగ్గర పోతున్న సందర్భంలో అన్ని సిరిసిల్ల నుంచి అటు వెళ్తున్న సందర్భంలో వెనుక నుంచి వస్తున్నటువంటి ఎల్లారెడ్డిపేట ఎస్ఐ గారు తన సొంత వాహనంతో అతివేగంగా నడుపుతూ ఆరని ఇయడంతో పక్క ధరతో అదే స్పీడ్లో డ్యాష్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇద్దరు కూడా చాలా సీరియస్ ఇంజూరీ ఉంది. ఒకళ్ళ పరిస్థితి నవీన్ పరిస్థితి అయితే బాగా ఇబ్బందిగా ఉంది. కాబట్టి వాళ్ళకు ఇద్దరు కూడా పూర్తిగా నిరుపేద కుటుంబం చెందినటువంటి వారు, వాళ్ళను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ఎస్ఐ గారు తన సొంత వాహనంతో ఢీకొట్టింది కాబట్టి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా హైకోర్టు విభజన చేయాలంటూ న్యాయవాదుల నిరసనలు, ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్నాయి. తక్షణం హైకోర్టు విభజన చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్ర న్యాయమూర్తుల దిష్టిబొమ్మ శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దహనం చేసి ఆందోళన నిర్వహించారు. సిరిసిల్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు ఆవరణలో ఆంధ్ర న్యాయమూర్తుల దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా, నేతన్న విగ్రహం మీదుగా పెద్ద బజార్ నుండి గాంధీ చౌరస్తా వరకు శవయాత్ర కొనసాగింది. అనంతరం గాంధీ చౌరస్తా వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆవునూరు రమాకాంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణం హైకోర్టు విభజన చేయాలని డిమాండ్ చేశారు. అనేక రోజులుగా శాంతియుత పద్ధతిలో నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికైనా న్యాయమూర్తులుగా ఆంధ్ర అభ్యర్థుల నియామకాలను నిలిపివేయాలని, హైకోర్టు విభజన చేయాలన్నారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిరిసిల్ల బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దోర్నాల సంజీవరెడ్డి, వసంతం, సురభి సత్యనారాయణ, సబ్బని రవీందర్, సజ్జనం అనిల్, ఐరి నాగరాజు, కోడి లక్ష్మి, కోడం సత్యనారాయణ, మారుతి, కుంట శ్రీనివాస్ పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
సిరిసిల్లకు ప్రజలు సహకరించాలని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని కోరారు. వార్డు సందర్శనలో అధికారులు పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈరోజు వార్డు సందర్శనలో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, కమిషనర్ సుమన్ రావు 7వ వార్డులో సందర్శించారు. వార్డు ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలువురు కాలనీ వాసులు రోడ్లు, డ్రైనేజీ, నీటి సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. స్థానిక కౌన్సిలర్ పత్తిపాక పద్మ తమ వార్డు అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులను కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పలువురు అధికారులు పాల్గొన్నారు. అటు పోవన్నా డౌన్ ఉంది కదా, చెప్పముందు తెప్పిస్తాను. నీళ్ళైతే ఇబ్బంది కదా, నల్లలైతే రావాలి కదా. ఆయన పనికి వస్తుంది, అది అంటే ఉంచుకున్నారు మొత్తం. ఇది అయిపోయినాక తీసేస్తారు. మేడమే స్వయంగా వచ్చింది, వాటర్ గురించి. మన సమస్యలు లేవు అని వాళ్ళు అంటున్నారు. సమస్యలు ఉన్నాయి దాన్ని నేను దోకొచ్చినా ఇళ్ళలో పోతున్నాయి కదా, అదే దాంతో ఇప్పుడు సార్ అంటారు సక్సెస్ లాగాలంటే ఫస్ట్ 15 ఈరోజు 7వ వార్డు పత్తిపాక పద్మ మరియు శంకర్ గారి వార్డులో వార్డు సందర్శన చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ ప్రజలకు సెప్టిక్ ట్యాంకుల మీద అవగాహన చేసే విధంగా మేమందరం కలిసి తిరగడం జరుగుతుంది. ఎందుకంటే ఒక 4-5 నెలల్లో కూడా స్వచ్ఛ సిరిసిల్లలో భాగంగా అందరికీ కూడా సెప్టిక్ ట్యాంకులు ఉండే విధంగా వారంలో 3 వార్డులు తిరిగి అందరికీ కూడా దీనిపై అవగాహన చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సెప్టిక్ ట్యాంకును కట్టుకొని స్వచ్ఛ సిరిసిల్లకు ప్రయత్నాలు చేయాలని సిరిసిల్ల పట్టణ ప్రజలందరినీ కోరుతున్నాను. అలాగే ఇది కూడా పాత టౌను, దాదాపుగా చాలా సంవత్సరాల నుండి ఇక్కడ రోడ్లు మోర్లు కూడా చాలా ఏళ్ళ నుండి కట్టారు. కాబట్టి ఇక్కడ కూడా రోడ్లు కానీ మోర్లు కానీ కొంచెం పలిగి అస్తవ్యస్తంగా ఉన్నాయి. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని రానున్న ఫండ్స్లో కూడా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసే దిశగానే మేము ప్రయత్నాలు చేస్తున్నాను. కాబట్టి మీరు వార్డు కౌన్సిలర్స్కి కూడా మీరు అందరూ సహకరించినట్టయితేనే సిరిసిల్ల పట్టణాభివృద్ధి దిశలో ముందుంటుంది. అలాగే ఇంకా కూడా చిన్న చిన్న ప్రాబ్లం వాటర్ గురించి కూడా చాలామంది చెప్పడం జరిగింది. దానికి కూడా ప్రత్యేక చొరవ తీసుకొని పైప్ లైన్లను కలిపి, అలాగే ఇప్పుడు 2-3 రోజులుగా మనకు గత 15 రోజులుగా నీళ్ళ సమస్య సిరిసిల్లలో చాలా ఉంది. దాన్ని కూడా ప్రత్యేక దృష్టి పెట్టాము. ఇంకొక రోజు ఇప్పటికీ చాలా వరకు వాటర్ వస్తున్నాయి. ఇంకా ఏమన్నా రాని ఏరియాలు ఉంటే కూడా దానికి ప్రయత్నాలు చేసి సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ నీరు అందించే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి మీరు మాత్రం చేయవలసింది ఒకటే, వార్డు ప్రజలుగా అందరూ కూడా సెప్టిక్ ట్యాంకులను కట్టుకొని మన సిరిసిల్లను స్వచ్ఛ సిరిసిల్లగా మార్చేందుకు మీరు అందరూ అడుగులు వేస్తేనే మన ప్రయత్నాలు ఫలిస్తాయని పట్టణ ప్రజలను కోరుతున్నాను. ఇది మాది పాత ఏరియా. చాలా రోజుల నుండి మాకు రోడ్లు కానీ మోర్లు కానీ నాగలమల్ల హయాంలో కట్టిన పెద్ద బజారు మోర్లే కానీ ఈ రోడ్లు కూడా 20 సంవత్సరాల కింద చేసిన రోడ్లే. ఎందుకంటే నేను ఎప్పుడు సమస్య ఉంది అని అడిగితే మా పాలకవర్గము మీది అఫీషియల్ ఏరియా అని అంటారు. అందుకే ఈరోజు నేను మన మున్సిపల్ స్టాఫ్ను, కమిషనర్ గారిని, చైర్పర్సన్ గారిని వీళ్ళందరూ తీసుకొచ్చి మా వార్డు సందర్శించండి అని తోలుకొచ్చిన. కాబట్టి నన్ను కూడా రేపు వచ్చే ఫండ్స్లో కొంచెం పెద్ద ఎత్తున ఫండ్స్ ఇచ్చి నాకు డెవలప్మెంట్లో సహకరించాలని కోరుకుంటున్నాను. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో నాయకుల్లో వచ్చిన చలనం. ముస్తాబవుతున్న విగ్రహం. పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని విధ్వంసమైన తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ఉద్యమ అభిమానులకు ఎంతో కలవరానికి గురిచేసింది. విగ్రహాన్ని మరమ్మతులు చేయాలంటూ చేసిన విజ్ఞప్తులు ఫలించలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలైన విగ్రహం మరమ్మతులు పూర్తి చేసుకుని విగ్రహావిష్కరణకు నోచుకుంటుందని భావించినా ఫలితం లేదు. ఇంతకాలం నాయకుల్లో చలనం వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ తల్లి విగ్రహం కొత్త శోభను సంతరించుకుని ఆవిష్కరణకు సిద్ధమవుతుంది.
సిరిసిల్ల నుండి హైదరాబాద్కు బస్సులను పెంచాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కంచర్ల రవిగౌడ్ డిమాండ్ చేశారు. ఈరోజు ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన నిర్వహించారు. నేడు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల డిపో ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. డిపో ఎదుట బైఠాయించిన సిరిసిల్ల బీసీ నాయకులు సిరిసిల్ల నుండి హైదరాబాద్కు బస్సులను సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ సిరిసిల్ల నుండి తగిన బస్సులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. తక్షణం బస్సుల సంఖ్యను పెంచని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని అన్నారు. అనంతరం డిపో మేనేజర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ అధ్యక్షులు ఇల్లందుల ప్రకాష్, లగిశెట్టి కృష్ణ, దేవనపల్లి రాకేష్, సాయి చంద్, అఖిల్, రాము, నరేష్, కిట్టు, సందీప్, అన్వేష్, షబ్బీర్, హరీష్లు పాల్గొన్నారు. సిరిసిల్ల నుండి హైదరాబాద్ బస్సులు లేని కారణంగా ఈరోజు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిపో ముందు ధర్నా చేయడం జరిగింది. మళ్ళీ డిపో మేనేజర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే విషయం ఏమనగా ఖచ్చితంగా సిరిసిల్ల డిపో నుండి హైదరాబాద్ బస్సులు వేయాలని మేము బీసీ విద్యార్థి విభాగం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఈ సిరిసిల్ల ప్రాంతం నుండి ఎంతోమంది పై చదువులకు కానీ వ్యాపార నిత్యం కానీ రోజు ఎంతోమంది వేల మంది పోవడం జరుగుతుంది. వెమ్లాడ్ నుండి వచ్చే వరకు ఇక్కడ పూర్తిగా సీట్లు నిండిపోవడం జరుగుతుంది. కానీ సిరిసిల్ల నుండి హైదరాబాద్ పోయేందుకు వీలు లేకుండా స్టాండింగ్ అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ మన విద్యార్థుల దృష్టి కానీ మరియు వ్యాపారస్తుల దృష్టిలో కానీ పెట్టుకొని వెంటనే సిరిసిల్ల నుండి అధిక బస్సులు వేయాలని మేము బీసీ విద్యార్థి సంఘం నుంచి మేము డిపో మేనేజర్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నిజంగా లేని ఎడల బీసీ విద్యార్థి సంఘం నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించడం జరుగుతుంది. మనకు సిరిసిల్ల నుండి రాబోయే రోజుల్లో సిరిసిల్ల జిల్లా కాబోతుంది. ఆ దృష్టిలో పెట్టుకొని వెంటనే అధిక బస్సులు వేసి ప్రయాణికులు కానీ విద్యార్థులు కానీ వెంటనే వాళ్ళ దృష్టిలో పెట్టుకొని సిరిసిల్ల డిపో నుండి అధిక బస్సులు వేయాలని మేము కోరడం జరుగుతుంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించిన నాయకులు రోగులకు పండ్ల పంపిణీ. ఈరోజు పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తా వద్ద ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం నాయకులు ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ ప్రధాన కార్యదర్శి ఎండి ఫర్వేజ్ మాట్లాడుతూ పేద ప్రజల పక్షాన పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి రాజు, గణేష్, నవీన్, శ్రీధర్, ఎల్లయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. మరియు మన ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు అంటే పేషెంట్లకు కూడా బంధువులు మరియు ఫుడ్ పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన మన పార్టీ మెంబర్స్ అందరికీ నేను ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. టెక్స్టైల్ పార్క్ కార్మికుల కూలీ సమస్యను పరిష్కరించాలని సిరిసిల్ల జిల్లా సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. సమ్మెపై అధికారులు, యజమానులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించిన సిఐటియు నాయకులు కూలీ పెంపు కోసం టెక్స్టైల్ పార్క్ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె 38వ రోజుకు చేరుకుంది. ఆర్డీఓ కార్యాలయం ఎదుట దీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించి జిల్లా సాధన సమితి నాయకులు బుస్సా వేణు దీక్షల సంఘీభావం తెలిపారు. తక్షణం కార్మికుల కూలీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ నీతికుమారి ప్రసాద్కు సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సాయంత్రం సిఐటియు నాయకులు ముషం రమేష్ మాట్లాడుతూ చేనేత జౌలి శాఖ ఏడి వెంకటేశం టెక్స్టైల్ పార్క్ యజమానులు కూలీ ఒప్పందం కుదిరిందని చేస్తున్న ప్రచారాన్ని తప్పుడు ప్రచారంగా ఖండించారు. కార్మికులు ఈ విషయంలో నమ్మొద్దని, కూలీ పెంచే వరకు సమ్మె కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టెక్స్టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు గంగాధర్, శంకర్, రమణ, కనకయ్య, లక్ష్మణ్, పలువురు కార్మికులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న టెక్స్టైల్ పార్క్ కార్మికులందరూ మీ వెయ్యి కళ్ళతో ఎదురు చూడడం జరుగుతుంది. మరి ఇలా మీరు ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా ఏ రకంగా మీరు ఇలా టెక్స్టైల్ పార్కుకు ఎన్ని రకాల మేము సాయం చేసినామని చెప్తున్నా మరి ఇక్కడ కార్మికులకు మాత్రం సహకారం అందడం లేదు, కడుపు నిండడం లేదు. ఇలా కార్మికుల కడుపు నిండితేనే మలసాడి తెలంగాణలో ఏకైక టెక్స్టైల్ పార్కు ప్రతి సంవత్సరం ఏదో రకంగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈరోజు 37 రోజులుగా మొండి వైఖరితోని వాళ్ళ చేతుల మొండి వైఖరితోని కార్మికులు 37 రోజులుగా ఇక్కడ ఉద్యమం చేస్తున్నా వాళ్ళ చేతులలో కదలిక లేకపోవడము చాలా విచారకరము. మరి దీన్ని మంత్రి గారు ఇలా అయ్యా ఇండస్ట్రీస్ అందరూ
మీరు మరి మీకు ఏం తక్కువైందో మీరు ప్రభుత్వాన్ని అడిగి తీసుకోవాలి. కానీ ఇలా కార్మికులతోని మీరు పంతం పెట్టుకుంటే బాగుండదు. కార్మికులు ఇంకా వారు మొండికెత్తుకుంటే మీ ఇండస్ట్రీస్ అన్ని మూలబడిపోతాయి. వారు ఇంకే పనైనా చేసుకొని బతకగలుగుతారు. కానీ మీకు మాత్రం ఈ వర్కర్స్ దొరకడం చాలా కష్టమవుతుంది. మరి మీరు కూడా ఒకసారి ఈ కార్మికుల బాధలు ఆలోచించి మీరు కూడా ఒక మెట్టు కిందికి దిగి కార్మికులను కూడా ఒక మెట్టు కిందికి దించి ఈ సమస్య పరిష్కారం చేయాలని ఈ ఇండస్ట్రీస్ అందరికీ మరి ఇక్కడ కార్మికులకు ఇక్కడ ఉన్న మంత్రి గారికి ఇక్కడ అధికారులకు అందరికీ విన్నవించడం జరుగుతుంది. ఇవాళ ఇక్కడ సమస్య పరిష్కారం కాకపోతే ఇది చిలికి వాన అయినట్లు ఇక్కడ మళ్ళీ ఆకలి చావులు మొదలైతే టెక్స్టైల్ పార్కులు మళ్ళీ ఇక్కడ వీళ్ళు సిరిసిల్ల ఉరిచాలుగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. అయ్యా మీరు మంత్రి గారు మీరు దీని సమస్యను సీరియస్గా తీసుకోవాలని మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. ప్రజా ఉద్యమ పాట గూడ అంజయ్యకు ఘనంగా నివాళులు అర్పించిన నాయకులు. తెలంగాణ వికాస సమితి ప్రైవేటు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సంస్మరణ సభ. అనారోగ్యంతో మృతి చెందిన ప్రజా గాయకుడు ప్రజా ఉద్యమ పాట గూడ అంజయ్య సంస్మరణ సభ నేడు పట్టణంలోని వివేకానంద డిగ్రీ కళాశాలలో జరిగింది. తెలంగాణ వికాస సమితి తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గూడ అంజయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలతో మమేకమైన అంజయ్య అనేక పాటలు రాశారని అన్నారు. గూడ అంజయ్య విగ్రహాలను ఏర్పాటు చేయాలని, జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వికాస సమితి రాష్ట్ర నాయకులు రాచర్ల వెంకన్న, ఫణి రాజారావు, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం నాయకులు మాసం రత్నాకర్ రెడ్డి, సుద్దాల మధుసూదన్, బీఎస్పీ నాయకులు అంకన్ భాను, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాకాల శంకర్ గౌడ్, సుద్దాల శ్రీనివాస్ గౌడ్, గాయకులు నాగరాజు, జగదీశ్వర్ రెడ్డి, రామకృష్ణ, ఆడపు వేణు, పొందుర్తి ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యం లోపల నేడు గూడంజన గారికి సంతాపము అసలు నివాళి అర్పించుకుంటున్నాం. ముఖ్యంగా తెలంగాణ అంటేనే ఒక ధిక్కారం. ఆ ధిక్కారాన్ని, ఆ ప్రశ్నించే తత్వాన్ని అందించినటువంటి గొప్ప మహనీయులలో ప్రొఫెసర్ జయశంకర్ ఒకరైతే, పాట రూపంలో అందించిన ఒక మహనీయుడు గూడంజన్న. గూడంజన్న ఒక చిన్న లింగాపూర్ అనేటువంటి గ్రామంలో ఆదిలాబాద్ జిల్లాలో జన్మించాడు. డి ఫార్మసీ పూర్తి చేసి ఫార్మసిస్ట్గా చిన్న ఉద్యోగం పొందినప్పటి నుంచి సమాజంలో జరుగుతున్నటువంటి పొందకుండా చిన్న విద్యార్థినప్పటి నుంచే సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, దోపిడీని, అక్రమాలు, సామాజిక పరిస్థితుల మీద మాటలే కాదు పాటలు రాసి ప్రజల చేత మత్తు పొందినటువంటి గొప్ప మహనీయుడు. అలాంటి దార్శనికుడు తొలితరం తెలంగాణ ఉద్యమంలో 1949లో తెలంగాణ ప్రజలను తట్టి లేపిండు. 1975-85 ప్రాంతంలో ఉత్తర తెలంగాణ జరుగుతున్నటువంటి విప్లవకారులకు ఊతమై నిలిచి వాళ్ళకు అనేక పాటలు రాసి ఆ ఉద్యమానికి, విప్లవోద్యమానికి ఒక ఊతమిచ్చిన మహనీయుడు. అదేవిధంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు రాసి ముఖ్యంగా ఉస్మానియా కాకతీయ విద్యార్థులను కదిలించడంలో విద్యార్థులపైన పాటలు రాసి విద్యార్థులను ఉద్యమంలోకి రావడానికి ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి మహనీయుడు గూడంజన్న. అలాంటి గూడంజన్న మన మధ్య లేకపోవడము, కిడ్నీ వ్యాధితో చనిపోవడము అది బాధాకరం. వచ్చిన తెలంగాణలో అభివృద్ధి చూడకుండానే, వచ్చిన తెలంగాణలో ఫలితాలు చూడకుండానే చనిపోయినందుకు సిరిసిల్ల ప్రజలుగా తెలంగాణ వికాస సమితి అందరం కూడా చింతిస్తూ సంతాప సభ నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ముఖ్యంగా ఈ విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, గూడంజన రాసినటువంటి పాటలు చదివి నేర్చుకొని అతను చెప్పినటువంటి ఆశయాలను మనం ప్రజలలోకి తీసుకెళ్ళి ప్రజలకు మేలుకొల్పు చేసినప్పుడే ఆయనకిచ్చే ఘనమైన నివాళులను తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరికీ కూడా మరొకసారి గూడంజనను గుర్తు చేసుకుంటూ కార్యక్రమాలు వారం రోజులు నిర్వహించుకోవాలని కోరుతూ జై తెలంగాణ. వందనమో ప్రజా కవికి వందనమో
అమర హే గుడంజన్న, అమర హే గుడంజన్న. జోహార్లు ప్రజాకవి వాగ్గేయకారుడు గుడంజన్న గారికి. ఈరోజు ప్రజాకవి వాగ్గేయకారులైనటువంటి కీర్తిశేషులు గూడాంజయ్య గారిని స్మరించుకుంటూ ఈరోజు స్థానిక వివేకానంద డిగ్రీ కళాశాలలో వారి యొక్క సంతాప సభను ఏర్పాటు చేయడం జరిగింది. సో గూడాంజయ్య గారిని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూడకుండానే మమ్మల్ని వదిలి పెట్టిపోయినందుకు చాలా బాధాకరంగా ఉంది. సో ఈ సంతాప సభ వేదిక నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం మరియు తెలంగాణ ప్రైవేట్ అధ్యాపకుల సంఘం మరియు తెలంగాణ వికాస్ సమితి, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం విద్యా విభాగం పక్షాన మేము ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం. గూడాంజయ్య గారి యొక్క జయంతిని, వర్ధంతిని ఖచ్చితంగా అధికారికంగా జరుపుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ వాగ్గేయకారులైనటువంటి కాళోజీ గారు కావచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ కావచ్చు, అదేవిధంగా గూడాంజయ్య గారు కూడా ట్యాంక్ బండ్పై విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయవలసిందిగా, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో జన్మించినటువంటి గూడాంజయ్య గారి యొక్క కాస్య విగ్రహాన్ని కూడా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని ప్రధానమైన డిమాండ్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మేము డిమాండ్ చేస్తున్నాము. సో అనేకమైనటువంటి తెలంగాణ మళ్ళీ తొలి దశ ఉద్యమంలో వారు రచించినటువంటి గేయాలు, మాటలు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినాయి. సో అదేవిధంగా దొరల ఆధిపత్యాన్ని కూడా ధిక్కరస్వరంగా వెంటాడినాయి. అదేవిధంగా దిక్కు సక్కు లేనటువంటి జనానికి ఆయన గేయాలు, ఆయన పాటలు ఆలంబనంగా నిలిచాయని ఈరోజు గుర్తు చేసుకోక తప్పదు. జై తెలంగాణ. వాగ్గేయకారుడు ప్రజల బతుకుల కోసం, ప్రజల బతుకులు మార్చాలని తప్పించినటువంటి ఒక స్వాప్నికుడు, మహోన్నతమైనటువంటి సామాజిక విప్లవ గాయకుడు, రచయిత, కవి, వాగ్గేయకారుడు గూడంజన్న గారి వల్ల మరణించడం అనేటువంటిది ఈ సమాజానికి తీరని లోటు. వారు అందించినటువంటి చైతన్యం మూలంగా మరియు తెలంగాణలో కానీ యావత్ భారతదేశం లోపల కూడా దిక్కుమొక్కు లేని జనం, పీడిత ప్రజానికం, సమాజం మార్పు కోరుకున్నటువంటి మేధావి రంగం వల్ల సాగరంలో ఉన్నారు. మరి ఆయన యొక్క రచనలు, మరి ఆయన యొక్క బతుకును కానీ, ఆయన జీవిత గాథల్ని కానీ వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం మరి పాఠ్య పుస్తకాల్లో పెట్టినట్టుంటే మరి ఆయనకు నిజమైనటువంటి వాళ్ళు అర్పించిన వాళ్ళమైతామని కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కూడా చూస్తాము. ఎందుకంటే అంజన్న లేకుండా తెలంగాణ రాలేదు. తెలంగాణకు ప్రజల్ని ఒక సేనానిగా నడిపించింది అంజన్న పాటమే. ప్రజా సైన్యంగా తెలంగాణ ప్రజానికాన్ని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజా సైన్యంగా నడిపించినటువంటి ప్రజా సేనాని వల్ల గూడంజన్న గారు కాబట్టి, అంజన్న లేకుండా తెలంగాణ సిద్ధించలేదు కాబట్టి మరి వారిని మరి సముచితమైనటువంటి పద్ధతిలో గౌరవించి వారి వర్ధంతులు కానీ, జయంతులు కానీ, వారి చరిత్రను, వారి యొక్క పోరాట ఘట్టాలని మరి పాఠ్యపుస్తకాల్లో పెట్టి మరి ఆయన బాటల్లో రానున్న తరం కానీ, సమాజం కానీ నడిచినట్టుగా చేయాలని కూడా ఈ సందర్భంగా ప్రజానికాన్ని కానీ, ప్రభుత్వాన్ని కానీ విజ్ఞప్తి చేస్తూ చివరిగా వారికి నా యొక్క శ్రద్ధాంజలి ఘటిస్తాము. ఊరంతా బోనమెత్తుకొని భక్తి ప్రవాహమై సాగింది. సిరిసిల్ల మండలం పెద్దూరు గ్రామంలో నేడు పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పులతో ప్రతి ఇంటి నుండి బోనమెత్తుతూ మహిళలతో ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే TS24 న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.